కడప కర్నూలు ప్రధాన రోడ్లో అమీన్ ఈవీ పవర్ స్టేషన్ ఫారం ప్రారంభించడం జరిగింది. ఆనందదాయకంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత పుత్త నరసింహారెడ్డి పేర్కొన్నారు. అమీన్ ఈవీ పవర్ స్టేషన్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఎక్కువ భాగం ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయని, ముందు చూపుతో ఛార్జింగ్ స్టేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల దూరం పోతాయన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన కడపలో ఈ రోడ్డులో కర్నూలు హైదరాబాద్ రోడ్డు, చిత్తూరు రోడ్డు, ఈ రోడ్లో మొట్టమొదటిసారిగా అమీనా ఈవీ స్టేషన్ ఓపెన్ చేయడానికి వచ్చినాం. చాలా బాగా చేస్తారు, మంచి డిజైన్లో పెట్టారు. వాళ్ళు డీజేటీ వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని ఈ బంకును నడుస్తున్నారు. రాబోయే కాలంలో అన్నీ కూడా ఎక్కువ భాగం ఎలక్ట్రికల్ వాహనాలు కావాలనేది అందరిలో ఉంది. ఇప్పటికే కార్లలో కూడా లేటెస్ట్గా ఇవన్నీ కూడా ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే సుమారు 500 నుంచి 600 కిలోమీటర్లు పోయేది కూడా కార్లు కొత్తగా వచ్చినాయి. ముందు కొన్ని చిన్నవి ఉన్నాయి, 200 కిలోమీటర్లు 300, దానికి కూడా సపరేట్గా ఒకటి 60 ఒకటి పెట్టాడు, 120 ఒకటి పెట్టాడు మంచిగా. అలాగే ఇంకా చిన్న దాంట్లో కూడా పాత దాంట్లో ఉన్నాయి, దానికి కూడా ఒకటి పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మన ప్రాంతంలో మనవాడు ఫజల్ మన ప్రాంతానికి తీసుకొచ్చేసి పెట్టారు ఉన్నారు. దాని మీద 60-70 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అందులో ఇక్కడ మంచి మా వాళ్ళు కూడా హోటల్ బాగా నడుస్తుంది. ఈ హోటల్ కాడ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక షెల్టర్ మాదిరి తయారైపోయింది. ఎక్కడో తీసుకుని పోకుండా వచ్చిన వాళ్ళు నిలబడిన ఇక్కడ ఉంది అని 10 మందికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. మన దాంట్లో మొట్టమొదటి ఈ రోడ్లో పెట్టడం. అందులో కడపలో టౌన్లో కూడా ఇది రెండోదే. మొదటిది అక్కడ ఒకసారి మాచనపల్లి బస్ స్టాండ్ దగ్గర పెట్టారు, మార్చుపల్లి రోడ్లో. రెండోది మనవాడు ఈ రోడ్లో పెట్టాడు. ఈ రోడ్డుకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఆ రోడ్డు కన్నా కూడా, ఎందుకంటే ఇట్లా చిత్తూరు పోయే వాళ్ళు వస్తారు, ఇట్లా కర్నూలు నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా, ఇక్కడ తిరుపతి నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా వస్తారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక మంచి శుభపరిణామం తెలియజేస్తారు.